ఈరోజు తెలంగాణ రైతాంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చాలామంది అసిస్టెంట్ ఇంజనీర్లుగా, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్గా అవకాశం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడికి వచ్చారు. వాళ్ళని చూస్తే తెలంగాణ రైతాంగానికి ప్రతీకలుగా మీ తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. మీ నేపథ్యం, మీరు వచ్చిన ప్రాంతం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే 90% ఈరోజు ఈ ఉద్యోగంలో చేరబోతున్నారు. అందుకే ఈరోజు ఇది నెల నెల జీతం తీసుకునే ఒక యథాలాప బాధ్యతగా కాకుండా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మేము భాగస్వాములం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని అంటే తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో చిత్తశుద్ధితో మీరు అందరూ పనిచేస్తారని చెప్పి మా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనాలు పొందడమే కాదు 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని నడిపించిన 10 సంవత్సరాలు. దాదాపుగా ఈ 10 సంవత్సరాలలో కేవలం సాగునీటి ప్రాజెక్టుల మీదనే 2 లక్షల కోట్ల పైగా ఖర్చు పెట్టడం జరిగింది. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఉమ్మడి రాష్ట్రంలో వాయిదాలు పడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు అని అంటే దీనికి కారణం ఈరోజు మీరు ఈ శాఖలో చేరబోతున్న ఇంజనీర్లు ఆలోచన చేయాలి. నేను సూటిగా మీ ద్వారా తెలంగాణ విజ్ఞానులను, తెలంగాణ ప్రజా సంఘాలను చెప్పదలుచుకున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. లేకపోతే తెలంగాణ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, హంద్రీ నీవా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులతో పోల్చినప్పుడు తెలంగాణలో సీతారామ కానీ, ఇందిరాసాగర్ కానీ, రాజీవ్ సాగర్ కానీ, లేకపోతే దుమ్ముగూడెం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే సమ్మక్క సారక్క కావచ్చు, ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో కట్టిన ఆనాటికే ప్రారంభమైన ప్రాజెక్టులు, జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాలలో ఏది పూర్తి కాలేదు. ఈనాటికి ఆ ప్రాజెక్టులు వాయిదాలు పడుతూనే వస్తున్నాయి. 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన నీళ్లు, ఈ నిధులు